నమస్కారం. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను చేయబోయేటువంటి వీడియో నాకు ఈ మధ్య రీసెంట్‌గా నాకొక ఎక్స్‌పీరియన్స్ అయిందండి. దానివల్ల నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఏంటి అంటే నాకు వివాహ పొంతనకి కొంతమంది మ్యాచ్ మేకింగ్ చేయమని చెప్పేసి ఇచ్చారు. నేను మ్యాచ్ మేకింగ్ అంతా చేసి బాగానే ఉందండి. మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పాను. దాని తర్వాత ఒకవైపు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి, "అదేంటండి అవతల వాళ్ళకి కుజదోషం ఉంది గదా! మీరు కుజదోషం అని చెప్పలేదు. మరి కుజదోషం ఉంది గదా! వివాహం చెయ్యొచ్చా?" అని అడిగారు. దానికి నేను వాళ్ళకి సరైనటువంటి వివరణ నేను ఫోన్‌లోనే చెప్పాను. చెప్పిన తర్వాత వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళు ముందుకెళ్లారు. అయితే ఇదే కుజదోషం విషయంలో చాలా మందికి అపోహలున్నాయి. ఆ అపోహ తొలగిద్దాము అనేటువంటి ఒక ఉద్దేశ్యంతోటి ఈ వీడియో చేయబోతున్నాను. దేనికంటే నాకు ఫోన్‌లో చెప్పిన వాళ్ళకి, లేకపోతే ఎవరైనా అడిగిన వాళ్ళకి ఒకళ్ళిద్దరికి అయితే నేను ఫోన్‌లో కన్విన్స్ చేయగలను. అదే కాకుండా నేను యూట్యూబ్‌లో గనుక చేస్తే చాలా మందికి కుజదోషం పట్ల ఒక అవగాహన వస్తుంది. అసలు ఆ కుజదోషం అంటే ఏంటో తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని నేను దృష్టిలో ఉంచుకొని ఈరోజు వీడియో అందరి ముందుకి తీసుకొస్తున్నాను. అయితే అసలు కుజదోషం అంటే ఏంటి అంటే, కుజుడు 1లో ఉన్న, 2లో ఉన్న, 4లో ఉన్న, 7, 8, 12 అంటే ఈ 6 స్థానాల్లో ఉన్నప్పుడు కుజదోషంగా పరిగణించబడుతుంది. అయితే మరి కుజదోషాలు మిగిలిన వాటిల్లో ఉన్నప్పుడు కుజదోషంగా ఎందుకు పరిగణించబడదు? అక్కడ కూడా ఉండేది కుజుడే గదా! మరి మీరు ఒక్కసారి ఆలోచించండి. కేవలం ఈ స్థానాల్లోనే మనకి కుజదోషంగా ఎందుకు పరిగణించబడుతుంది? అని జెప్పి గనక మీరు చూస్తే అసలు గ్రహాల్లో అంటే కొన్ని కొన్ని చెప్తానండి. అన్నీ చెప్పను. అసలు గ్రహాలకి రాజు ఎవరు అంటే సూర్యుడు. అలాగే రాణి ఎవరు అంటే చంద్రుడు. తర్వాత మెజిస్ట్రేట్ అనుకోండి. మెజిస్ట్రేట్ ఎవరు అని అడిగితే శనవుతారు. అంటే మనం చేసినటువంటి పూర్వజన్మ పుణ్యపాప ఫలితాలను బట్టి ఈ జన్మలో ఇతనికి ఎలాంటి కర్మలు అనుభవించాలి, ఎలాంటివి అనుభవించాలి అని చెప్పి డిసైడ్ చేసేదంతా కూడా శనవుతారు. అంటే ఇవన్నీ కూడా హైయెస్ట్ పొజిషన్. దాని తర్వాత గురుడు అనేది అందరికీ గురువే. ఒకళ్ళకే కాదు అందరికీ గురుడే. ఆ గురుడికి మంచి పొజిషన్ ఉంది. తర్వాత మీరు కుజుడిని తీసుకుంటే గనక కుజుడిని జాతక పరిభాషలో ఏం చెప్తారు అంటే సోల్జర్. సోల్జర్ అంటే ఏంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు అని చెప్పేసి అర్థం. ఇవి ఇంతవరకు మీరు తెలుసుకోండి. నేను చెప్తాను ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. దీని తర్వాత వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ విన్న తర్వాత మీరు కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం వాళ్ళనే ఇచ్చి చేయాలా? లేదంటే కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం లేని వాళ్ళతో కూడా పెళ్లి చేయాలి అనేటువంటి విషయం మీ అంతట మీరుగానే డిసైడ్ చేసుకోవచ్చు. మరి ఇలాంటప్పుడు ఏంటంటే అసలు కుజదోషం కేవలం 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లోనే కుజదోషంగా ఎందుకు పరిగణించబడుతుంది అని గనక ఆలోచిస్తే ఇంతవరకు ఎవరు చెప్పలేదండి దానికి సరైన వివరణ. నేనిప్పుడు మీకు చెప్పబోతున్నాను. దేనికంటే 1వ స్థానం అంటే లగ్నంలో గనక కుజుడుంటే, కుజుడి యొక్క సప్తమ దృష్టి వివాహ స్థానం మీద పడుతుంది. కాబట్టి 1వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు దాన్ని కుజదోషంగా చెప్తారు. అలాగే 7వ స్థానం అనేదేంటి? భర్తకి భార్యని తెలియజేసే స్థానము, భార్యకి భర్తను తెలియజేసేటువంటి స్థానం 7వ స్థానం. కాబట్టి 7లో కుజుడున్నప్పుడు కూడా మీకు కుజదోషంగా పరిగణించబడుతుంది. తర్వాత 12లో కుజుడున్నప్పుడు కూడా కుజదోషంగా పరిగణించబడుతుంది. అయితే అసలు ఇవి కుజదోషం రావటానికి మెయిన్ కారణం ఏంటి అని గనక మనం మొత్తం పరిశీలన చేసుకుంటే ఏమవుతుందంటే పూర్వం రోజుల్లో అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్‌మెంట్ లేదు. ఇంత ప్రికాషనరీ ఇవి లేవు మనకి. ఎలాంటి ఇవి ఉండేవి కాదు. ఎలాంటి సదుపాయాలు కూడా సరిగ్గా ఉండనటువంటి రోజుల్లో, ఆ రోజుల్లో పిల్లల్ని కనేవాళ్ళు. ఫస్ట్ కుజదోషం అన్నది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని కనిపెట్టారు. ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకుంటుంది ఏంటి అంటే, నేను చెప్పానండి కుజుడు అంటే ఏం లేదండి ఒక ప్యాషన్. కొన్ని రకాల డిజైర్స్, తర్వాత కొన్ని రకాల బెడ్ కంఫర్ట్స్ ఇవన్నీ తెలియచేసేది కుజుడే అవుతాడు. కుజుడున్నప్పుడు ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీకు 7వ స్థానంలో కుజుడున్నాడు అని అనుకోండి. 7వ స్థానంలో కుజుడున్నప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్ రిలేషన్స్ భర్తతో గాని, భార్యతో గాని ఎక్కువగా ఉండి పిల్లల్ని కంటూ ఉండేవాళ్ళు. పిల్లల్ని కనడం అంటే ఆ రోజుల్లో ఎంతమంది 6 మంది, 8 మంది, 12 మంది ఇలా రకరకాలుగా కన్నారు. ఆ టైంలో మనకి డాక్టర్స్ అవైలబిలిటీ గాని, మనం ప్రికాషన్స్ తీసుకోవడం గాని ఇంత లేవు కాబట్టి ఏమయ్యేదంటే 7వ స్థానంలో కుజుడున్నప్పుడు అంటే వీరికి సంతానం ఎక్కువగా కలుగుతుంది. కాబట్టి ఇది కుజదోషం. ఎందుకంటే సంతానం కనటము అంటే నిజంగా చెప్పాలి అంటే ప్రాణాలతో చెలగాటమే ఆ రోజుల్లో. కాబట్టి ఏం చేశారంటే 7వ స్థానంలో కుజుడుంటే దీన్ని కుజదోషం అని చెప్పేసి డిసైడ్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు అంటే 12వ స్థానం. 12వ స్థానం ఏం తెలియజేస్తుందంటే బెడ్ కంఫర్ట్స్ అన్నది తెలియజేస్తుంది. ఈ బెడ్ కంఫర్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా పిల్లలు కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి 12వ స్థానంలో ఉన్నప్పుడు కూడా కుజదోషం అన్నది తెలియజేశారు. మరి 4వ స్థానంలో కుజదోషం ఇలా రకరకాలుగా కారణాల చేత ఈ కుజదోషం అనేది 1లో, 2లో, 4లో, 7, 8, 12లో ఉన్నప్పుడు కుజదోషం అని చెప్పి డిసైడ్ చేశారు. అంతవరకు బాగానే ఉంది. మెల్లమెల్లగా ఆ రూమర్ ఎక్కడి దాకా ఎళ్ళిందంటే మగవాళ్ళకి కూడా ఇదే ప్లేసుల్లో ఉంటే కుజదోషం అని చెప్పేసి చెప్పారు. తెలుసు కదా! మన దేశంలో రూమర్స్ మాత్రం చాలా ఫాస్ట్‌గా, చాలా మంచిగా, చాలా ఇదిగా ఎళ్ళిపోతాయన్నమాట. అబద్ధం ఏదైనా చెప్పారు అంటే అది టక్‌మని ఎళ్ళిపోతుంది. అందుకని చెప్పి నేను చాలా క్లియర్‌గా చెప్తున్నానండి. అసలు కుజ దోషము అనటం కన్నా కుజ యోగము అనటము మంచి పద్ధతి. ఈ కుజ యోగం ఉన్న వాళ్ళని చేసుకోవడం అనేది ఇంకా మంచి పద్ధతి. దేనికి అంటే అసలు ఈ ప్రపంచంలో గనక లెక్కేసుకుంటే నేను ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో ఒకటి చేశాను. ఇది నేను డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ కూడా పెడతాను. ఆ లింక్ చూసిన తర్వాత కూడా ప్రపంచంలో ఎవరికైనా కుజదోషం ఉందా? లేదా? అనేటువంటి విషయం మీరే తెలుసుకోవచ్చు. ఆ వీడియో కూడా ఒక్కసారి చూడండి. లేదు తెలవని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే 1, 2 పాయింట్లు చెప్తానండి. కుజుడు గనక కుజుడి సొంత ప్లేసుల్లో ఉన్నప్పుడు కుజదోషం వర్తించదు. కుజుడి సొంత ప్లేసులు ఏంటి అంటే మేషము, వృశ్చికం. మేష, వృశ్చిక వల్లో గనక కుజుడు ఉన్నప్పుడు కుజదోషం వర్తించదు. అలాగే కుజుడు కుజ నక్షత్రాల్లో పడ్డప్పుడు కుజదోషం వర్తించదు. కుజుడు కుజ నక్షత్రాల్లో పడ్డప్పుడు కుజదోషం వర్తించదు. అలాగే గురుడి దృష్టి అంటే ఎలా ఎగ్జాంపుల్ ఏంటి అని చెప్పేసి సింపుల్ అండి. గురుడి దృష్టి కుజుడి మీద పడ్డది. పడ్డప్పుడు కుజదోషం వర్తించదు. ఎందుకు అంటే గురువు అందరికీ గురువే. ఎంత పెద్ద సోల్జర్ అయినా సరే నిజంగా గురువుని చూస్తే ఆయన సెల్యూట్ చేయాల్సిందే, నమస్కారం పెట్టాల్సిందే. కాబట్టి గురుడు గనక ఆ సోల్జర్‌ని చూసినప్పుడు ఏమంటాడంటే సోల్జర్‌కి ఆ కుజుడు యొక్క ప్రభావం ఉండదు. అలానే మీరు అపోజిట్ సైడ్ లెక్కేసుకోండి. అంటే ఇప్పుడు గురుడు చూపించేది ఏంటి అంటే అగ్నితత్వం. అగ్నితత్వం మండుతున్నటువంటి జ్వాల. ఈ జ్వాలను ఆర్పాలి అంటే నీళ్లుండాలి. కాబట్టి సింపుల్‌గా చంద్రుడు, కుజుడు గనక కలిసున్నారనుకోండి, అప్పుడసలు కుజదోషం వర్తించదు. అలాగే చంద్రుడి దృష్టి గనక కుజుడి మీద పడ్డప్పుడు గూడా కుజదోషం వర్తించదు. సో, సేమ్ ఇంకా ఈ జ్వాలతో కూడినటువంటి ఇంకొక గ్రహం ఏది అంటే శుక్రుడు. సేమ్ శుక్ర, కుజులు కలిసి ఉన్నప్పుడు కుజదోషం వర్తించదు. దాన్ని కుజ యోగం అనాలి. నిజంగా చెప్పాలి అంటే నేను చెప్పినటువంటి గురుడి దృష్టి గాని, చంద్రుడి దృష్టి గాని, ఈ శుక్రుడి దృష్టి గాని ఉన్నప్పుడు కుజ దోషం అనే కన్నా కుజ యోగం అనాలి. అలాంటి వాళ్ళని చేసుకోవడం చాలా అదృష్టం. చాలా అదృష్టం. నేను క్లియర్‌గా చెప్తున్నానండి. కుజ యోగం ఉన్న వాళ్ళని చేసుకోవడం అనేది అదృష్టం. అలానే శుక్రుడితో కుజుడు కలిసి ఉన్నా అది మీకు కుజయోగం కిందనే ఏర్పడుతుంది. అలానే శుక్రుడి దృష్టి గనక కుజుడి మీద పడ్డప్పుడు కుజయోగం పడుతుంది. చాలామంది ఈ నేను చెప్పబోయేటువంటి పాయింట్‌లో చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యి ఇది తప్పు చెప్తూ ఉంటారండి. శని దృష్టి కుజుడి మీద పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఇది కుజదోషమే అంటారు. అసలు శని అంటే ఇందానే నేను చెప్పానండి ఎగ్జాంపుల్‌లో ఏమని చెప్పాను మీకు? మెజిస్ట్రేటు. శని ఎవరు అంటే మెజిస్ట్రేటు అని చెప్పాను. న్యాయమూర్తి. న్యాయమూర్తి ముందు ఒక సోల్జర్ నిలబడ్డప్పుడు లేదంటే న్యాయమూర్తి ఒక సోల్జర్‌ని చూస్తున్నప్పుడు ఆయన నమస్కారం పెడతాడే తప్పితే ఆయన మీదైతే తిరగబడరు గదా! మరి శని దృష్టి పడినటువంటి కుజుడికి కుజ దోషం ఎలా వర్తిస్తుంది? అది కుజ యోగమే అవుతుంది. అలాగే శనితో కలిసి ఉన్నటువంటి కుజుడికి మీకు కుజ దోషం అనేది వర్తించదు. దేనికంటే అది కేవలం కుజ యోగంగా మారుతుంది. ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే సూర్యుడిది. సేమ్ టు సేమ్ సూర్యుడు. సూర్యుడేంటి మన గ్రహాలకి రాజు. గ్రహాలకి రాజైనప్పుడు సూర్యుడి దృష్టి పడ్డటువంటి కుజుడికి అసలు కుజదోషం వర్తించదు. సూర్యుడితో కలిసి ఉన్నటువంటి కుజుడికి కుజదోషం వర్తించదు. అలాగే సింహలగ్న జాతకులకి అసలు కుజదోషం అన్న మా కాన్సెప్టే లేదు. పైగా కుజుడు ఉచ్చ, నీచ ప్లేసులు ఉండేటువంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే మకరము, కర్కాటకము. మకరము, కర్కాటకంలో గనక కుజుడు ఉన్నప్పుడు ఏ స్థానం నుండి ఏ స్థానానికి లెక్కేసినా అసలు కుజదోషం అన్నది వర్తించదు. కాబట్టి ఈ కుజదోషము అనేటువంటి అపోహ మీరు వీడి ఎవరికైనా కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళతోనే పెళ్లి చేయాలి అనేటువంటి రూలు లేదు. చాలా ధైర్యంగా నన్ను నమ్మి కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం లేని వాళ్ళతో అయినా సరే మ్యారేజ్ చెయ్యండి. అసలు ఈ ప్రపంచంలో కుజదోషం అన్న మాటే లేదు. కాబట్టి కొంచెం మీరు కూడా అప్‌గ్రేడ్ అవ్వటానికి ట్రై చేయండి. అప్‌గ్రేడ్ అయ్యి అసలు ఏంటి నిజంగా ఈ కుజుడు అన్నది మీరు కావాలంటే చూడండి. దేనికంటే చాలా మందికి కుజదోషం ఉన్నటువంటి ప్లేసులు తెలుసు గానీ, కుజదోషము వర్తించని అంటే ఎగ్జెంప్షన్స్ ఉంటాయి కొన్ని. ఆ ఎగ్జెంప్షన్స్ గురించి చాలా మందికి తెలీదు కాబట్టి, ఎక్కడ కుజుడు కనిపించినా నేను చెప్పిన 6 స్థానాల్లో ఎక్కడ కుజుడు కనిపించినా కుజదోషమే అని అంటారు. కాబట్టి కుజదోషము అనేటువంటి అపోహ మీరు వీడి దాన్ని కుజ యోగంగా భావించి చక్కగా పెళ్లి చేసుకోవచ్చండి. ఇంకొకటి ఈ కుజదోషం ఉన్న వాళ్ళకి, కుజదోషం లేని వాళ్ళతో పెళ్లి చేస్తే వాళ్ళకి మృత్యు వస్తుందని చెప్పి వాళ్ళు చనిపోతారని చెప్పి చెప్తారండి. చనిపోవటము అన్నది యాస్ట్రాలజీలో ఎవరు చెప్పరండి. అసలు ఆ కాన్సెప్ట్ నిజానికి చెప్పాలి అంటే అది లేదు. చనిపోవటం అనేది కేవలం విధి చేతుల్లోనే ఉంది. అది విధిరాత. విధిరాత మనం తప్పించలేము. అంతే తప్పితే ఈ పెళ్లి చేస్తే చనిపోతాం అని చెప్పి మీరెలా చెప్తారండి?
ఎలా చెప్తారు? అసలది చాలా కష్టమైన విషయం. దాన్ని యాస్ట్రాలజీలో అసలు చనిపోవటం గురించి లేదు. దాంట్లో మీరు చూడాల్సిందల్లా ఏంటి అంటే, ఎప్పుడు చనిపోతారన్నది లేదు. అల్పాయువు ఉంటుందా? అవకాశాలెక్కడున్నాయి? అల్పాయువా? మధ్యాయువా? దీర్ఘాయువా? అన్నది డిసైడ్ జేయాలి. ఒకవేళ దీర్ఘాయువు ఉంది, మీరనుకున్నట్టుగా కుజదోషం ఉంది చేసేయొచ్చు. దేనికంటే దీర్ఘాయువు ఉంది గదా అక్కడ. అలా చూసినా గానీ కుజదోషం ఉన్నా, లేకపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైనా సరే మ్యాచ్ మేకింగ్‌లో మీరు చూడాల్సిందల్లా ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారా లేదా అనేటువంటి విషయాన్ని మాత్రమే చూడాలి. పైగా వాళ్ళకి ఇద్దరికీ రన్నింగ్ అవుతున్న దశలు కూడా ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఒకళ్ళకి 6వ స్థానం యొక్క దశ, ఇంకొకళ్ళకి 8వ స్థానం యొక్క దశ నడుస్తుంటే అప్పుడు మాత్రం వివాహానికి ఆచితూచి అడుగేయండి. ఈ కుజదోషం తీసి పక్కన పెట్టండి. అసలు నేను కుజదోషం అసలు ఎవరికీ ఉందన్న మాటే చెప్పను. అలా ఆ మాటకొస్తే కుజదోషం ఎవరైనా ఉంది అని అన్నారు అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఎంత మాత్రం నాలెడ్జ్ వాళ్ళకి ఉంటుంది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. తర్వాత ఈ 6, 8 దశలు ఎందుకొద్దన్నాను అంటే ఈ 2 స్టార్టింగ్ స్టేజ్‌లోనే గనక 6, 8 దశలు నడుస్తుంటే ఏమవుతుందంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి టైం దొరకదు. ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ రన్నింగ్ అయ్యేటువంటి దశ వివాహ పంతం చేసేటప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి లేదంటే పెళ్ళికూతురికి, పెళ్ళికొడుక్కి రన్నింగ్ అయ్యేటువంటి దశలు చూడండి. అవి 6, 8 లేకుండా ట్రై చేయండి. ఒకవేళ ఉన్నా గాని మిగిలినవన్నీ గనక అంటే శుభదృష్టులు ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు 6వ స్థానాధిపతి దశ నడుస్తుంది. 6వ స్థానాధిపతి మీద గనక శుభదృష్టి ఉన్నప్పుడు ఏం కాదు. శుభదృష్టి లేనప్పుడే ఈ సమస్యంతా. కాబట్టి ఈ వివాహ పొంతన ఇలా చేయండి తప్పితే కుజుడిని దృష్టిలో పెట్టుకొని మంచి మంచి సంబంధాలు పోగొట్టుకోవద్దండి. దేనికంటే కుజుడి దోషం అంటే కుజుడు నేను చెప్పినటువంటి ప్లేసుల్లో ఉండడం అనేది ఒక యోగం. దేనికంటే 1లో కుజుడున్నాడు అంటే అతను దానికి ఎలా అంటే ఒక ప్రొటెక్టివ్‌గా ఉంటాడు. తర్వాత చాలా పెద్ద కాంపిటీటర్ ప్రతి దాంట్లో కూడా పోటీ పడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతే తప్పితే కుజ దోషం కాదండి. ఒకవేళ 2లో కుజుడున్నాడంటే అర్థమేంటి మాటకి కట్టుబడి ఉంటాడు. తర్వాత డబ్బుల గురించి కొంచెం అంటే ధన సంపాదన గురించి కూడా కొంత వెంపర్లాడుతూ ఉంటారు. ధన సంపాదన ఎలాగైనా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరికను కలిగి ఉంటారు. అలాగే 2వ స్థానం కుటుంబ స్థానాన్ని కూడా తెలియచేస్తుంది. 2వ స్థానం కుటుంబ స్థానాన్ని తెలియజేస్తుంది. అంటే కుటుంబాన్ని ఎలా కాపాడాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాగే 4వ స్థానం కూడా మనకి కుటుంబ స్థానం కిందకే వస్తుంది. ఈ కుటుంబ స్థానం కిందకి వస్తుంది. అంటే వాళ్ళ అమ్మా, నాన్నని ఎలా ఎలా కాపాడుకోవాలి? తర్వాత నేనేం చేస్తే బావుంటుంది అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తారు. ఇవన్నీ గూడా కుజుడు ఈ స్థానాల్లో ఉండడం అనేది మంచిది. తర్వాత 7వ స్థానం అంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గురించి ఎక్కువగా ఆలోచింపజేస్తాడు కుజుడు. లైఫ్ పార్ట్నర్‌ని అసలు ఎలా చూసుకోవాలి? ఎంత మంచిగా చూసుకోవాలి? ఏంటి? అలానే కాకుండా 7వ స్థానంలో కుజుడు ఉండడం అనేది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా ఉంటాయని చెప్పేసి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే చైల్డ్ బర్త్‌కి ఎలాంటి ఆటంకము కలగదు అని అర్థం. 7లో కుజుడుండడం అనేది మీకు ఎలా అంటే చెప్పాను కదా! మంచిగా వాళ్ళకి చైల్డ్ బర్త్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత 8వ స్థానంలో కుజుడుండడం అనేది ఏంటంటే, 8వ స్థానం ఏంటంటే ఇన్‌లాస్‌ని ఫాదర్ ఇన్‌లా గాని, మదర్ ఇన్‌లా గాని ఆ ఇన్‌లాస్‌ని మంచిగా చూసుకోగలిగినటువంటి నేచర్ కలిగి ఉంటుంది అని అర్థం. 12వ స్థానం అంటే నేను ఆల్రెడీ చెప్పాను బెడ్ కంఫర్ట్స్ ఉంటాయి. అంటే కుజుడనేది ఏం లేదండి ఒక ప్యాషన్, ఒక అభిరుచిని కలిగి ఉంటారు. వాళ్ళ యొక్క డిజైర్‌ని ఎలా ఫుల్‌ఫిల్ చేసుకోవాలా అని చెప్పి నిత్యము కలలు కంటుంటారు. కాబట్టి కుజ దోషం గురించి మీరు ఆలోచించకుండా అది కుజ యోగంగా భావించి ఎవరికైనా సరే కుజ దోషం ఉన్నా కానీ మిగిలిన జాతకం అంతా కూడా చక్కగా పరిశీలన చేసి కుజ దోషం గురించి మాత్రం పక్కన పెట్టొద్దండి. కుజ దోషం అని కాకుండా మిగిలిన పాయింట్లు బాగున్నాయా లేవా అన్నది మాత్రమే చూసుకోండి. మిగిలిన పాయింట్లు బాగున్నప్పుడు కుజ దోషం మాత్రం ఏమీ చేయదండి. నమస్కారం.